హైదరాబాద్లో వానావరణం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. కుండపోత వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. జంట నగరాల్లో రాత్రంతా వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, తార్నాక, లింగంపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేటలో కూడా ఇదే పరిస్థితి. పంజగుట్టలో కారు కొట్టుకుపోయేంతగా వర్షపు నీరు పారింది. రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీటితో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఈదురుగాలులు కూడా వీచాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఆగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, కేపీహెచ్పి కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్, హైదర్ నగర్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కేసరా, నిజాంపేట్, నేరేడ్మెట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోరబండ, జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరవాసులు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సాయం కోసం అందుబాటులో ఉంచిన హెల్ప్ లైన్ నంబర్లను ఎక్స్లో పోస్ట్ చేసి వాటికి ఫోన్ చేయాలని సూచించారు నగర మేయర్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో చిక్కున్న నలుగురిని హైదరాబాద్ యువత రిస్క్ చేసి కాపాడారు. ముషీరాబాద్ పరిధి రామ్నగర్ స్ట్రీట్ నెంబర్ 17లో వరద ఉధృతిలో ఓ కారు చిక్కుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో నలుగురు ప్రయాణికులు అందులో ఉండిపోయారు. స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్, అతని స్నేహితులు రిస్క్ చేసి కారులో ఉన్న వారిని రక్షించారు. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలను సందర్శించారు ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్. వాటర్ లాగింగ్ పాయింట్స్తో పాటు క్యాచ్ ఫిట్స్, అలాగే మ్యాన్ హోల్స్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద నీరు ఎక్కడా నిలిచిపోకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శించాలని సూచించారు కమిషనర్ రంగనాథ్.
లేదు ఆగదు ఇంకా అక్కడ లేదు ఆగదు.